నవంబర్ 25వ తేదీ సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అదానీ స్కామ్ ఎప్పుడైతే అమెరికాలో బయటకొచ్చిందో, దాంతో ఇండియా కూటమిలో ఒక ఉత్సాహం అనేటువంటిది పెల్లుబికింది. పార్లమెంట్ లో చెడుగుడు ఆడేయాలని సిద్ధమైంది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక భారీ విజయాన్ని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మూటగట్టుకోవడం, ఎన్డీఏ మొత్తం బ్రహ్మాండమైనటువంటి విక్టరీ సాధించడం, ఇదంతా కూడా టోటల్ గా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసిందని చెప్పాలి. ఫలితంగా ఎంతో అత్యుత్సాహంతో కత్తులు కటార్లు మాటలు తూటాలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా వాళ్ళు డిఫెన్స్ లో పట్టడం, ప్రతిసారి బీజేపీకి నరేంద్ర మోడీకి ఒక అదృష్టం ఏదో తలుపు తట్టినట్టుగా ఈసారి కూడా అదే అయింది. ఫలితంగా ముఖ్యంగా ఏంటంటే వక్ఫ్ దీనికి సంబంధించినది ఇవన్నీ కూడా చాలా బిల్లులు ఈసారి చాలా సునాయాసంగా గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈసారి జమిలి ఎన్నికల బిల్లు మాత్రం పెడతారు అనుకున్నది పెట్టలేదు. సరే, ఆ విషయాలన్నీ కూడా అలా ఉంచినట్లయితే ఇంకొక పరిణామం, ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటి అన్నట్లయితే, ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ కూటమికి అటు చంద్రబాబు నాయుడు గారి మద్దతు, ఇటు నితీష్ కుమార్ మద్దతు, వీళ్ళిద్దరు జోడు గుర్రాల మీద నరేంద్ర మోడీ గారు స్వారీ చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యానాలు వినపడటం, పార్లమెంట్ లో కూడా ప్రత్యర్థులు చలోక్తులు విసరటం ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బాబు గారి హవా కూడా అదే విధంగా నడుస్తుంది. అయితే ఇది చాలా తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ గారు ఆయనదే పైచేయి సాధిస్తున్నారు. వీళ్ళు ఎప్పట్లాగే తిరిగి ఎన్డీఏ కూటమితో స్నేహపూర్వకంగా సజావుగా వీళ్ళు నడవాల్సిందే తప్ప వీళ్ళ హవా అనేటువంటి దానికి మాత్రం ఉండదు. వీళ్ళు చెప్పినట్టుగా కాకుండా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే ఎప్పట్లాగా వాళ్ళు నడుచుకునే పరిస్థితులు చాలా అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఏమిటి ఇది అన్నట్లయితే, మనకి తెలుసు లోక్సభలో కావాల్సినంత బలం ఈ సింగిల్ గా బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ లేదు. ప్రధానమైనటువంటి పార్టీలుగా ఇటు టీడీపీ, అటు జేడీయూ నితీష్ కుమార్, వీళ్ళిద్దరి యొక్క మద్దతుతోనే వీళ్ళు గేటాన్ అవుతున్నారు. టీడీపీ మద్దతు కనుక చూసుకున్నట్లయితే టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి. ఈ 16 సీట్లు చాలా అత్యంత కీలకం ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంత అది కూడా ఓవరకమైనప్పటికీ కూడా కీలకమైనటువంటి బిల్లులు గట్టెక్కాలి అన్నట్లయితే తప్పనిసరిగా అట్లాగే ఎన్డీఏ సర్వైవ్ అవ్వాలన్నప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి కోఆపరేషన్. కానీ ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అన్నట్లయితే, మహారాష్ట్రలో సాధించినటువంటి ఘన విజయంతో ఠాక్రే శివసేన పూర్తిగా డీలా పడిపోయింది. అదే విధంగా ఎన్సీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉన్న పరిస్థితి. మరి వాస్తవానికి గతంలో లోక్సభ సీట్లు వీళ్ళిద్దరూ కూడా అనూహ్యమైనటువంటి విజయం సాధించి బీజేపీకి ఒక షాక్ ఇచ్చారు. మొత్తంగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఉన్నటువంటి సీట్లు కనుక చూసుకున్నట్లయితే 8 సీట్లు ఉన్నాయి. ఆ 8 సీట్లలో సరే, శరద్ పవార్ గారి కుమార్తె సుప్రియ, ఆవిడ యొక్క దీన్ని పక్కన పెట్టినట్టయితే అక్కడ 7 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి సంబంధించి 9 సీట్లు ఉన్నాయి. సో ఈ 9 ఒక 7 అంటే 16 సీట్లు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటిది 16 సీట్లు. రేపు ఖచ్చితంగా ఇందులో నుంచి జంపింగ్ జపాంగులు చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా జంప్ అవడానికి, అంటే మొత్తంగా అసలు జంప్ అయినా కూడా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. అయితే కేవలం ఎన్సీపీ నుంచి, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి మాత్రమే వలసలు ఉంటాయంటే కాదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, కాంగ్రెస్ కి ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. అసలు గతంలో లోక్సభ సీట్లు సాధించినటువంటి విజయంతోనే కాంగ్రెస్ పార్టీ తదనంతర కాలంలో అటు హర్యానాలో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ సరైనటువంటి వ్యూహాత్మకంగా సీట్ల పంపిణీలో కానీ, క్యాంపెయినింగ్ లో కానీ ఇవన్నీ చేయకుండా ఒక ధీమాతో వ్యవహరించిన పరిస్థితి వల్లే తిరిగి మళ్ళీ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సో గతంలో కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర నుంచి 13 లోక్సభ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 13లో నుంచి కొంతమంది జంపింగ్ ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఈ ఫిరాయింపుల్లో ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి ప్రోత్సహిస్తుంది. తమ కత్తికి ఎదురుండదు, దాన్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉండదని చెప్పని పరిశీలకులు చెప్తున్న నేపథ్యంలో, ఇటు ఎన్సీపీ నుంచి ఉన్నటువంటి 8 స్థానాల్లో మెజారిటీ సభ్యులు, ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన దాంట్లో ఆయన మినహాయి
ఆయన దగ్గరగా ఉన్నటువంటి అనుయాయులు ఎంతమంది ఉన్నా కూడా మొత్తంగా అసలు గంపగొత్తగా వాళ్ళందరూ కూడా ఇదైపోయినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పని ఆ 9 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ లో సీట్లు ఇవన్నీ కనుక వచ్చినట్టయితే పరిపూర్ణమైనటువంటి మెజారిటీతో నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి సస్టైన్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది. సో ఫలితంగా ఏమిటంటే ఆ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఏవైతే ఉంటాయో మిత్ర పక్షాలు, అటు టీడీపీ కావచ్చు, ఇటు నితీష్ కుమార్ గ్రూప్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆదేశాలకు లోబడి నడుచుకోవాల్సి వస్తుంది తప్ప ఇంకెవరు కూడా చక్రం దింపటాలు, తిప్పటాలు, రథం తోలటాలు ఇలాంటివి ఏమి ఉండవు అనేటువంటిది ఇది చాలా అతి త్వరలో జరగబోతున్నటువంటి పరిణామం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో అని చెప్తున్నారు. సో ఏమవుతుంది అనేది మనం ఎదురు చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.